హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో బోటి చారండి. ఇలా కొవ్వు ఉన్నాయండి. ఈ బోటి ఇలా చారు చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అందుకే నేను ఈరోజు బోటి చారు చేస్తున్నాను. చూడండి, ఇవి కూడా కొన్ని వేసినాను. ఇవి కొంచెం కొవ్వు సూపర్ టేస్ట్ ఉంటుందండి. అందుకే ఈరోజు సండే స్పెషల్గా ఈ బోటి చారు అనేది చేస్తున్నా. ఇప్పుడు మనం నూనె వేసుకుందాం. మనకు కొవ్వు ఉన్నప్పుడు కొద్దిగా ఆయిలే తక్కువ వేసుకోవాలండి. చూడండి, 6 పచ్చిమిర్చి ఇలా కట్ చేసిన, మధ్యలోకి వెళ్ళి కాట్లు పెట్టినండి. పచ్చిమిర్చి చార్లకి ఇలాగే ఉండాలి. ఒక పెద్ద ఉల్లిపాయ. ఎప్పుడైనా చార్లకు ఉల్లిపాయలు అనేది ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. అండి, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ ఇప్పుడే దంచినండి. పొయ్యి అనేది బాగా వస్తుంది, మంట తొందరగా అయిపోతుంది. మంచిగా కడుక్కోవాలండి బోటి. ఎందుకంటే బోటి అనేది కొంచెం పొట్ట కదండి, గలీజ్ ఉంటుంది కాబట్టి ఒక 3-4 సార్లు కడిగిన. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేస్తున్నాను. కడిగి నానబెట్టి వేస్తున్నాను. చూడండి, పసుపు, ఉప్పు చూసి వేసుకోండి. కారం, చింతపండు వేస్తాను కదా నేను, చింతపండు రసం కొద్దిగా వేస్తాను. చూడండి, ఆయిల్ని ఉడికిపోయింది. ఉప్పు అనేది ఇలా వచ్చిన తర్వాతనే ఉప్పు కారం అనేది వేసుకోవాలి. మనం ఫస్ట్ వేసుకోవద్దు. చూడండి, మనం వాటర్ వేసుకుందాం. ఈ బోటి అనేది ఉడకాలి కదా, వాటర్ కొంచెం ఎక్కువనే వేసుకొని ముక్క అనేది ఉడికేదాకా పెట్టుకోవాలి. ఇది ఒక 15 నిమిషాల దాకా ఉడకనిచ్చుకోవాలండి. చూడండి, ఇవి మనం రేషన్ బియ్యం అండి. నేను ఇవి నానబెట్టి ఇదే మనం చార్లకి వేస్తాను పిండిలాగా. కొందరు శనగపిండి వేస్తారు, కానీ నేను మాత్రం దీంతో చేస్తున్నాను. ఈ పిండి పోస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇవి నేను మెత్తగా కొన్ని వాటర్ వేసుకొని మనం మిక్సీకి వేసుకోవాలండి. ఈ బియ్యము ఒక అర్ధగంట సేపు నానబెడితే ఇలా మెత్తగా నానతాయి. మనం కొన్ని వాటర్ వేసుకుంటా ఇవి మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఆల్రెడీ సగం ఉడికిపోయింది. ఇప్పుడు మనము ఇన్ని వాటర్ వేసినాం కదా, ఇంత మెలిగిపోయినాయి చూడండి. ఇప్పుడు 2 టమాటాలు చూపించు. ఈ 2 టమాటాలు వేస్తుండండి చార్లా. టమాటాలతో టేస్ట్ బాగుంటుంది. చార్లకి ఇట్లా లావుగానే కోసుకోవాలి టమాటా. ఒక 2 నిమిషాలు ఇవి మగ్గిన తర్వాత మనం చింతపండు వేసుకుందాం. చూడండి, టమాటా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు చింతపండు రసం మనం దీంట్లో వేసుకుందాం. చింతపండు బాగా ఇలా తీసుకొని రసం అనేది వేసుకోవాలి. ఈ చింతపండు రాకుండా చూడండి, చింతపండు రసం పోసుకున్నాం కదా. ఇవి మరిగిన తర్వాత మనం పట్టి పెట్టిన బియ్యం పిండి దీంట్లో పోసుకోవాలి.
చూడండి బియ్యం కదా. మనం ఇప్పుడు గరం మసాలా, దీంట్లో మనం పిండి కలిపి పోసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ పిండి మనకు ఎంత సరిపోతుందో అంత ఇలా పోసుకుంటా కలుపుకోవాలండి, లేకుంటే ఉండలు కడుతుంది. చూడండి సరిపోయింది. ఇలా చిక్కగా ఉండాలి, మరీ పలచగా ఉండొద్దు, మరీ చిక్కగా ఉండొద్దు, ఇలాగే ఉండాలండి. ఒక 2 నిమిషాలు మరగనిచ్చుకోవాలి. పుదీనా అండి, కొత్తిమీర ఇది కట్ చేసి మనం చారులో వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు కూడా వేసుకోవాలి, కానీ నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి చారు. చూడండి సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ చారు, బోటి చారు అనేది. ఒకసారి మీ పిల్లలకు చేసి పెట్టండి, బోటి తినని వాళ్ళు కూడా తింటారు. ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత రెడీ అయిపోతుంది. చూడండి రెడీ అయిపోయింది బోటి చారు, మంచిగా మరిగిందండి. మనం పిండి వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇలా మరగబెట్టుకుంటేనే బాగుంటుంది. చూడండి నేను చారులోకి ఇలా అన్నము మనం దొడ్డు రైస్ తోటే చేసుకున్నాండి. ఈ అన్నం అయితే కొంచెం చారులకి సూపర్ ఉంటుంది. అందుకే ఈరోజు సన్న బియ్యం కంటే ఇలా లావు బియ్యంతో చేసుకుంటే అన్నం బాగుంటుంది. ఈరోజు చారు కదా, పిండి చోటు చారు కదా, సూపర్ టేస్ట్ ఉంటుందండి. వేడిగా ఉంది. చూడండి టేస్ట్ ఎలా ఉందో మా ఆయన చెప్తాడు, మనం చేసేవాళ్ళు చెప్పొద్దండి, తినేవాళ్ళు చెప్పాలి. చూడు ఎలా ఉందో. వేడి ఉండడం వల్ల వేడి ఉంది, చారు వేడిగానే, అన్నం వేడి ఉంది కాబట్టి. కొవ్వు చారు అండి, చూడండి ఎలా ఉంది చేసింది, చూద్దాం. అబ్బో ఏమ టేస్ట్ ఉంది, చారే ఏమ టేస్ట్ వచ్చింది. ఒకసారి కొవ్వును కూడా కొరికి చూస్తా కొంచెం, ఓకేనా. వావ్, కొవ్వు కూడా అద్భుతంగా ఉందండి, బాగుంది. ముక్క పెట్టుకొని దాంట్లో కొవ్వు కొరుక్కొని తింటే సూపర్ ఉంది. మీరు అట్లా చేయండి, మామూలుగా ఉండదు కొవ్వు చారు, ట్రై చేయండి ఒకసారి. లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.